Hi guys, welcome to my channel Chilies and Spices. Today I am making the popular dish పన్నీర్ లబాబ్దార్. ఇది చాలా సింపుల్ అండి ప్రిపేర్ చేయడానికి. కొద్దిగా మనం ఓపిక పెట్టుకొని హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ అయిపోతుంది. ఈ రెస్టారెంట్స్లోని చాలా ఫేమస్ ఐటమ్ ఇది. ఓకే, నౌ లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఒక ప్యాన్ తీసుకొని బాగా వేడి చేసుకోవాలి. హై హీట్లో పెట్టిన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1 టీ స్పూన్ జీరా, 8 to 10 గార్లిక్ పీసెస్ అది వేసుకొని కొద్దిగా ఒక్కసారి కలపండి. దీనిలోనే 1 ఇంచ్ 1.5 ఇంచ్ వరకు అల్లం, ఒక 3-4 గ్రీన్ చిల్లీస్ స్లిట్ చేసుకున్నవి. నెక్స్ట్ కొత్తిమీర స్టెమ్స్ ఉంటాయి కదా, ఒక 2-3 టేబుల్ స్పూన్స్ అవి కూడా వేసుకోవాలి. దీనిలోనే 2 మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి వేయాలి. అలాగే 2 తేజ్పత్తా, ఒక 1 ఇంచ్ దాల్చిన్, 3 నుంచి 4 గ్రీన్ కార్డమమ్ ఇవి వేసుకొని హీట్ తగ్గించండి. మీడియం హీట్లోని దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా సాటే చేసిన తర్వాత ఒక 1 to 2-3 మినిట్స్ తర్వాత దీనిలో ఒక 2 మీడియం సైజ్ బాగా పండిన టొమాటోస్ ఉంటాయి కదా, అవి చాప్ చేసుకొని దీనిలో వేసుకోవాలి. ఇలా వేసుకొని కొద్దిగా సాటే చేసుకోండి. ఇది ఎంతవరకు మనం కుక్ చేయాలంటే టొమాటోస్ ముషిగా తయారయ్యేంత వరకు. దీనిలో ఒక 15 to 16 పీసెస్ క్యాష్యూ నట్స్ మొదటి నెలలో నానబెట్టుకున్న ఒక 15-20 మినిట్స్ అవి, ఒక 1.5 టేబుల్ స్పూన్స్ పంప్కిన్ సీడ్స్, 1/4 టీ స్పూన్ హల్దీ, 1 టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, ఒక 3-4 డ్రైడ్ రెడ్ చిల్లీస్ వేసి బాగా కుక్ చేయాలి. ఒకసారి టమాటోస్ బాగా మెత్తగా అయ్యేంత వరకు దీన్ని కుక్ చేసుకొని దీనిలో కొద్దిగా సాల్ట్ వేసుకోండి. 1/2 టీ స్పూన్ సాల్ట్ కొద్దిగా తక్కువ వేసుకొని తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎక్కువ వేయద్దు, 1/2 టీ స్పూన్ దట్స్ ఇట్. ఇలా అయిన తర్వాత దీనిలో ఒక 1/4 కప్ హాట్ వాటర్ వేసుకోండి. ఇలా ఒక 4-5 మినిట్స్ వరకు ఇలా కుక్ చేసుకోవాలి. సో దట్ గ్రేవీ కావాల్సిన మసాలా అంతా రెడీ అయిపోయింది కదా. దీన్ని ఒక్కసారి కవర్ చేసి 2-3 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. దీని నుంచి మనం మొదట వేసుకున్న తేజ్పత్తా, దాల్చిన్ అది రిమూవ్ చేసేయాలి. దట్ యూ కెన్ త్రో ఇట్. అండ్ మిగతా గ్రేవీ మసాలా ఉంది కదా, ఇది మొత్తం బాగా చల్లారేంత వరకు ఒక డిష్లో ట్రాన్స్ఫర్ చేయండి. చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకోవచ్చు. చూడండి, ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలో మనం దానిలో కుక్ చేసుకున్న గ్రేవీ ఐటమ్స్ అన్ని దీనిలో వేసి స్మూత్ పేస్ట్గా వచ్చేంత వరకు దాన్ని గ్రైండ్ చేయాలి. ఇది గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం మళ్ళీ ప్యాన్ తీసుకో, దానిలో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ముందుగా కట్ చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ ఉన్నాయి కదా, మీడియం సైజులో కట్ చేసుకోండి. చిన్నవి అయితే అవి బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా దీన్ని కొద్దిగా తిప్పుకుంటూ దీనిలో 1/4 టీ స్పూన్ హల్దీ, ఒక 1/2 టీ స్పూన్ కాశ్మీరీ లాల్ మిర్చ్ పౌడర్, వేసుకొని మొత్తం వీటన్నిటికీ బాగా కోట్ అయ్యేంత వరకు మెల్లిగా తిప్పుకున్న తర్వాత 1-2 మినిట్స్ తర్వాత బయటికి తీసేయండి. ఎక్కువసేపు ఉంచితే అది హార్డ్ అయిపోతుంది పన్నీర్. బస్ ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. ఇదండి గ్రేవీ ఇందాక మనం తిప్పుకున్నాం కదా, ఇంత స్మూత్గా రావాలి మనకి. ఓకే,
తర్వాత మళ్ళీ ఒక 3 టేబుల్ స్పూన్స్ మళ్ళీ ఆయిల్ హీట్ చేసుకున్న ప్యాన్లో. ఇప్పుడు దీనిలో ఒక 1 టీ స్పూన్ జీరా, ఒక 2 గ్రీన్ మిర్చి కట్ చేసుకున్నది, అలాగే 2 మీడియం సైజ్ ఆనియన్స్ దీనిలో వేసుకొని కుక్ చేయాలి. ఆనియన్ కలర్స్ కొద్దిగా చేంజ్ అయ్యేంత వరకు, అంటే లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు దీని అలాగా కుక్ చేయండి. దీనిలోని ఒక 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ మనం వేసుకున్నాం. దానికి కొద్దిగా స్మెల్ ఉంటుంది కదా, స్మెల్ పోయేంత వరకు మనం దాన్ని కుక్ చేయాలి. ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ కొరియాండర్ పౌడర్, one quarter teaspoon haldi, half teaspoon garam masala ఇది కూడా వేసాం. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక 300 ml వాటర్ కలుపుకోండి. హాట్ వాటర్ వేయండి దీనిలో. ఇది వేసి ఇలాగ బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 2 మీడియం సైజ్ చాప్ టమాటోస్ యాడ్ చేసా. ఈ టమాటోస్ బాగా కుక్ అవ్వాలి, ముషిగా అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. దీనిలోనే 1.5 టేబుల్ స్పూన్ షిమ్లా మిర్చి ఉంటుంది కదా, నేను రెడ్ కలర్ షిమ్లా మిర్చి పీసెస్ వేసా. ఇది ఒక స్పెషల్ టేస్ట్ పెంచుతుంది దీనికి ఇలా దొరికి, అందుకని యాడ్ చేసా. చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. ఇలా మూత పెట్టుకొని ఒక 2 minutes వరకు లెట్ ఇట్ కుక్ ఆన్ మీడియం హీట్. బస్ అండి, ఇదంతా తడక ప్రాసెస్ అనమాట. ఇది మొదట గ్రేవీ చేసుకున్నాం, దీన్ని తడక అంటారు. ఇప్పుడు ఈ తడకకి మనం ముందరగా గ్రైండ్ చేసుకుని గ్రేవీ యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మొత్తం కింద మీద కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు తడకలోంచి గ్రేవీలోంచి కొద్దిగా రిలీజ్ అవుతుంది. ఆ టైం వరకు మనం కుక్ చేసుకోవాలి. ఒకవేళ మీకు గ్రేవీ థిక్గా అనిపిస్తే దీనిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. ఇది ఒక 4-5 minutes అవుతుంది కదా, చూడండి అడ్జస్ట్ చూస్తే మీకు తెలుస్తుంది ఆయిల్ రిలీజ్ అవుతున్నట్టు. ఈ టైంలోనే థిక్గా అనిపించింది గ్రేవీ, అందుకని కొద్దిగా హాట్ వాటర్ యాడ్ చేసా. హాఫ్ టీ స్పూన్ షుగర్ యాడ్ చేస్తా. ఇదేంటంటే మనం చేసిన దానికి బ్యాలెన్సింగ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు దీనిలోనే పన్నీర్ క్యూబ్స్ ఉన్నాయి కదా, అవి యాడ్ చేస్తాం. యాడ్ చేసి దీనికి గ్రేవీ అంతా బాగా కోట్ అయ్యేంత వరకు మెల్లమెల్లగా కలుపుకోవాలి. గట్టిగా కలిపితే పన్నీర్ క్యూబ్స్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అందుకని జెంటిల్గా కలుపుతుండండి. ఇప్పుడు దీనిలోనే ఒక 1.5 టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేసా. కొద్దిగా 100 ml హాట్ వాటర్. ఇంకా కుక్ చేసేటప్పుడు దీనిలో కొద్దిగా మనం ఒక 4-5 టేబుల్ స్పూన్స్ క్రీమ్ అది కూడా వేసుకున్నాం. ఫైనల్గా మీ పన్నీర్ ఉంటుంది కదండి, ఆ పన్నీర్ కొద్దిగా ఉంచేసాను నేను. మొదట ఒక 150 grams వరకు ఉంటుంది, దాన్ని గ్రేట్ చేసి ఫైనల్గా దీని మీద వేసుకుంటే
ఆ టెక్స్చర్ కానీ ఆ టేస్ట్ కానీ బాగా ఎన్హాన్స్ అవుతుందన్నమాట. ఆల్మోస్ట్ రెడీ అండి. నేను కొద్దిగా ఇప్పుడు ఫైనల్గా ఒక 1 టీ స్పూన్ కసూరి మెథి వేసాం. ఇలా వేసుకొని 1-2 మినిట్స్ తర్వాత మరొక్కసారి కింద మీద కలిపి కొద్దిగా కట్ చేసిన కొరియాండర్ స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలాగో సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో, యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ ఇట్, ప్లీజ్ సబ్స్క్రైబ్, share it with your friends, and please support me. Thank you very much. I'll see you again in my next video in a short period. Bye bye.